హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్నీ క్రియేటివ్ ఐడియాస్. ఇప్పుడు మనం ఏకి వెళ్తున్నాం అయితే నీకు ముందు చెప్తా. ముందైతే మీరు చాలా ఇంట్లో చూసేయండి, తర్వాత అయితే వీడియో గురించి మాట్లాడుకున్నాం. Funny creative ideas. ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడైతే మనం అయితే ఒక చోటుకైతే వెళ్ళబోతున్నాం. అది ఏంటంటే మీకైతే వీడియోలో ముందు అయితే చూపిస్తా. ఇప్పుడైతే మనం ఆ చోటుకైతే వెళ్ళాము. మీకు ఆ చోటు చూపించుకున్న దాని గురించి చెప్తా. అసలు ఏంటైతే మనం చూద్దాం. ముందైతే మీరు ప్రోమో చూడండి. ప్రోమో విషయంగా ఆ చోటు గురించి అయితే మాట్లాడతా. సీ వీడియో. మనం ఏదికి వెళ్తాను అయితే మీకు చూపిస్తాను కదా. మీరైతే ప్రోమో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. మీకైతే చూపిస్తుంది, మీకు అనిపిస్తుంది కదా హడ్సన్ వాక్వే బ్రిడ్జ్ అని. వాక్వే హడ్సన్ అని కనిపిస్తుంది. ఇదైతే వర్ల్డ్స్ లార్జెస్ట్ వాక్వే బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడైతే మనం దాని మీదకి ఎలా పోతున్నాం మీకైతే క్లియర్ చూపిస్తా. దాని నుంచి ఎంట్రన్స్ అయితే అటు సైడ్ నుంచి ఉంది. ఎంట్రన్స్ ఏదికి వెళ్ళి ఉంది, మొత్తం ఎగ్జిట్ ఏదికి వెళ్ళి మొత్తం ఏందని చూపిస్తా. వీడియో ఎట్లున్నా పోతుందని మీరే చూసి చెప్పాలి. మీకైతే పైకి ఎక్కే మొత్తం బ్రిడ్జ్ ఎట్లుంది, వ్యూ ఎట్లుంది మొత్తం క్లియర్ చూపిస్తాం. మీకైతే ఎక్కడైతే వీడియో స్కిప్ మాత్రం చేయకండి. మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియోలో అర్థం కదా. ముందు చూద్దాం ఎట్లుంటాయని. ఇందాకైనా వెళ్తుంది, చలిగా వెళ్తుంది. నేనైతే గ్లౌజ్ వేసుకోలేదు, ఇంత చలి ఉంటే అనుకోలేదు. చలి అయితే ఘోరంగా వెళ్తుంది, గ్లౌజ్ వేసుకోలేదు చేతికి. చూద్దాం ఎట్లుందా ఏంటని. ఇప్పుడైతే ఎక్కుతున్నారు చూడండి, హడ్సన్ వాక్వే బ్రిడ్జ్. చలి అయితే ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అన్ని కింద అది మొత్తం అటు పోతే ఏమొస్తాయి ఏంటని ఉంది. మనకు అదంతా వస్తుంది. ఇప్పుడైతే మనం పైకి అయితే ఎక్కుదాము. పైకి ఎక్కినాక మీకైతే చూపిస్తాయి ఎట్లుంది అనేది. ఇది మొత్తం 4.5 మైల్స్ డిస్టెన్స్ ఉంటుంది మొత్తం. ఓన్లీ బ్రిడ్జ్ మాత్రం అయితేనేమో 1.7 మైల్స్ ఉంటుంది. పక్కన ఇంకా వేరే కనెక్షన్ ఉంది, అదైతే మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా. ఆ కనెక్షన్ అది ఏంటని, ఎంత దూరం ఉంటుంది ఏంటని మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తా. ఇదైతే మనం బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాము. చూసినా కింద అయితే రోడ్డు పోతుంది. అయితే కొంచెం హైవే లెక్క మాది బైపాస్ ఉందండు. హైవే కనెక్ట్ అయితే కరెక్టా మరి మీకైతే ఇప్పుడు ఒక బిల్డింగ్ చూపిస్తా. తర్వాత అయితే కరెక్ట్గా మనం ఆ బిల్డింగ్ హైట్లో ఉండవు, అది అనిపిస్తున్న దూరంలో లాంగ్ బిల్డింగ్, దాని హైట్లో పోతాం మేము. అయితే తర్వాత వీడియో చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది. మీకైతే క్లియర్ కట్గా చూపిస్తా. మీకు ఇదే వీడియోలో మీకు ఎన్నోసార్లు ఇచ్చిన చాలా వీడియో షార్ట్లలో ఇచ్చిన హడ్సన్ వ్యాలీ బ్రిడ్జ్, ఫేమస్ బ్రిడ్జ్ అని చెప్పి. అదేంటంటే కాళ్ళు నీకు అదిగిన సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదేమో ఓన్లీ వాక్వే, అదేమో కాళ్ళు ఇంకా అదిగిన లాంగెస్ట్ అనమాట. కానీ అది వరుస లార్జెస్ట్ కాదు, అదిగిన లాంగే. చూస్తున్నాం అయితే మంచిగా నడుచుకుంటూ పోతున్నాం.
ఒక సైడ్ ఎండ కొడుతుంది, ఒక సైడ్ చలి ఘోరంగా ఉంది. గాలిగిన ఫుల్ వస్తుంది. మొత్తం లాస్ట్ పోయేసరికి ఎంత టైం పడుతుంది తెలియదు. నేనైతే ఒక 50 to 60 minutes పడుతుంది నేనైతే అనుకున్నా. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటని. ఎందుకైతే ఇప్పుడు చూసినా కింద మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి, ఇటు కింద కింద ఉంటాయి బిల్డింగ్స్. మీకు అటు సైడ్ కింద చూపిస్తా, మొత్తం బిల్డింగ్స్ కింద కెమెరా ఇటు కింద చూపిస్తా మీకు. మొత్తం హడ్సన్ వ్యాలీ మొత్తం అన్ని క్లియర్ చూపిస్తా. మీరైతే చూడండి మొత్తం ఎట్లును, మొత్తం ఇంత హైట్లును. ఇంకా ముందు ముందు ఇంకా హైట్ అవుతుంది. మీకు అది చూపిస్తా వీడియోలో మొత్తం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎక్కడ ఒక్క చిన్న అవగాహన స్కిప్ చేయకుండా నేనైతే మీకు వీడియో అయితే మొత్తం క్లియర్ కట్లో చూపిస్తా. దీని నెక్స్ట్ పార్ట్ వస్తుంది. దీని నెక్స్ట్ పార్ట్లో ఏంటని మీకు చూసేది అయితే మొత్తం 4.5 miles అని చెప్పిన. ఆ 4.5 miles ఏముందని మీకు క్లియర్గా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా. ఇప్పుడైతే ఓన్లీ మీకు ఈ బ్రిడ్జ్ మాత్రం చూపిస్తా. 1.7 miles ఉన్న ఈ బ్రిడ్జ్ మాత్రం చూపిస్తా. ఇది మాత్రం చాలా హైట్లు ఉంటుంది. మీరు అలా చూస్తున్నాను మీకు అర్థమయ్యి ఉంటుంది ఎంత హైట్లు ఉందని. ఇందాక మీకు చూపించిన బిల్డింగ్ ఇంకా ఒక 3 floors హైట్లు ఉంది. తర్వాత ఇంకో కొంచెం ముందుకు పోతే అది సేమ్ ఈక్వల్గా అనిపిస్తుంది ఆల్మోస్ట్. మీకు అది ముందు క్లిప్స్లలో చూపిస్తా. అయితే ఒక 1/2 mile రాలేదు, ఒక 300 meters ఏమో వచ్చిండు. చలి మాత్రం గోవా పెట్టుకుని పైన ఎండ పుట్టింగ్స్, కింద చలి పెట్టింగ్స్, మధ్యలో బాడీ షేకింగ్స్, ఫుల్ షోయింగ్స్. మీకు చూసాను ఫోన్ చాలా షేక్ అవుతుంది మధ్యలో. ఏమనుకోకండి, ఎందుకంటే చలి గోవా పెడుతుంది. మీకు ప్రతి ఒక్క చోట్ల ఇట్లా బోర్డులు వేయడం మొత్తం అది మేము మొత్తం మ్యాటర్ ఉంది క్లియర్గా. బ్రిడ్జ్ ఎంత డిస్టెన్స్ ఏంది ఎంత ఎట్లా నేను మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. మీకు అది చూపిస్తా. సైడ్కి అవి ఇచ్చిన అవన్నీ లైటింగ్స్ అనమాట. నైట్ ఆన్ చేస్తాం. నైట్ టైంలో ఒకసారి వీలైన లైట్లు ఆన్ చేసినాక వచ్చి నైట్ ఒకసారి వస్తుంది. అది నెక్స్ట్ 7th partలోనూ 3rd partలోనూ వస్తుంది. మీకు చెప్పిన 4.5 miles అయితే మొత్తం కలిపి అయితే నెక్స్ట్ 2nd partలో వస్తుంది. ఇది నాకు తెలిసి 3rd partలో వస్తుంది. ఇదైతే చాలామంది వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, రన్నింగ్లు అన్నీ చేస్తారు. మొత్తం చూస్తా మొత్తం ఎంత హైట్లు ఉంది అని మీకు చూస్తా. మేము ఉండే ఇల్లు కింద ఇన్నేను ఉంటుంది. అది మాకు కన్ఫ్యూజన్. కానీ ఇది మన హడ్సన్ వ్యాలీ బ్రిడ్జ్ అనమాట. వాక్వే కాదు ఇది, కార్లు అవన్నీ వెళ్ళడానికి రోడ్ అనమాట. అది బ్రిడ్జ్ ఏమో వాక్వే ఉన్నది. ఇక ఈ బ్రిడ్జ్ మీద మనోళ్ళకి కనిపిస్తా మాట్లాడదాం. ఇదైతే బ్రిడ్జ్ అనమాట. ఇదన్నీ ఇంకా ఇటు మొత్తం ఇల్లులు ఉంటాయి. ముందు కూడా చూపిస్తా. ఇటు సైడ్ అయితే వ్యూ కొంచెం మంచిగా ఉంది. మీకు అది చూపిస్తా. చూస్తున్నా మొత్తం అన్ని మ్యాటర్లు ఉన్నాయి. ఏదైతే మేము చదివి మీకు అయితే వినిపిస్తలేను, చెప్తాను. మీరైతే వీడియో చూసి మీద చదువుకోవాలి. ఇది మీకు టెస్టింగ్ అనమాట. వీడియోలో ఇప్పుడు మీకైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మొత్తం నేను చూపించిన వీడియో మొత్తంలో ఎన్ని బోర్డులు అనిపించాయి, వాటిలో మ్యాటర్ దేనికి సంబంధించి ఉన్నాను మొత్తం మీకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో లాస్ట్లో చూసి ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తా వాళ్ళ కామెంట్ అయితే పిన్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఒక
షార్ట్ వీడియో అయితే వాళ్ళ కామెంట్ మీద చేస్తాను అనమాట. షార్ట్ వీడియో చూసిన మొత్తం ఆల్మోస్ట్ మొత్తం విద్యుత్ సంబంధించిన ఉంది. మొత్తం చూస్తున్నాం ఎంత హైట్లో ఉందో. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఒక 400 to 500 ఫీట్ హైట్లో ఉన్నాము. ఒకసారి కింద చూసుకోండి మీరు అయితే రోడ్డు మొత్తం ఎట్లుంది అనేది. ఇల్లులు అవన్నీ మీకు యాక్చువల్ అయితే మాకు డ్రోన్ ఉండే, డ్రోన్ తీసుకుందాం అనుకున్నాను. ఏంటంటే అది ఆపరేటింగ్ కరెక్ట్ రాదు మనకి. అది చూసుకొని నెక్స్ట్ టైం అయితే డ్రోన్ తీసుకొని డ్రోన్ షాట్లు అయితే ఇస్తా. జస్ట్ అయితే ఈ వీడియోతో అయితే అడ్జస్ట్ అండి. మీకు కింద అడిగిన క్వశ్చన్ అయితే గుర్తుందిగా, మొత్తం ఎన్ని బోర్డులు అనిపించాయి, ఆ బోర్డులో మేము మ్యాటర్ ఉంది దేనికి సంబంధించిన వీడియో మొత్తం చూసి అయితే కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్ పిన్ అయితే చేస్తా. నెక్స్ట్ ఒక వీడియో చేస్తా కామెంట్ మీద. చూస్తున్నాం మొత్తం ప్రతి ఒక్కొక్క ఇట్లా బోర్డులు మ్యాటర్ ఉన్నాయి. ఇదైతే సెంచర్ అనమాట, మొత్తం సేఫ్టీకి చాలా హైట్లు ఉంది. ఎవరు ఏం చేసుకోకుండా ఉంది, జాగ్రత్త ఉంది. మధ్యలో ఎందుకు గ్యాప్ ఉందంటే మొత్తం కట్ ఎందుకు ఇట్లయినా నాకు డౌట్. మొత్తం వెళ్తే బాగుంది అనిపించింది. కానీ ఏంటంటే వ్యూకి నాకు క్లియర్గా అనిపించాలి. ఇక్కడికి వచ్చిన ఫోటోలు వీడియోలు తీసుకుంటారు, వాళ్ళకి మొత్తం క్లియర్గా ఉన్నది, జాలీగా అనిపించదు అని చెప్పి మధ్యలో గ్యాప్ అయితే పెట్టాను. మీకు ఇప్పుడు అనిపిస్తుంది అయితే అర్థం ఇవ్వాలన్నమాట. దానికి క్లియర్ కట్లో మీకు అయితే రికార్డింగ్ చేసి చూపిస్తా. మీకు ఇటు సైడ్ ఒక బ్రిడ్జ్ కింద అనిపిస్తుంటుంది. నేను చెప్పిన అర్థం కాదు, బ్రిడ్జ్ అయితే అదే అనమాట. దానికి మీకు జూమింగ్ చేసి క్లియర్ అయితే చూపిస్తాను అనమాట. క్లిప్స్ మాత్రం నేను ఎక్కడ మిస్ కాకండి. చూస్తున్న ప్రతి ఒక్క మ్యాటర్ అయితే ఇట్లుంటుంది. మీకు ప్రతి ఒక్క బోర్డు అయితే మిస్ కాకుండా అయితే మీకు చూపిస్తే వీడియోలో. యాక్చువల్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళు 4 సంవత్సరాలు చిన్న ఉంటున్నాం, కానీ ఏం చేస్తాం, టైం దొరుకుతలేదు అసలు. ఏదైనా చూడాలంటే ముందు మనకి రాసి ఉండాలంటారు కదా, మనకు ఆట రాసి ఉండాలి, మనకి ఉంటేనే జరుగుతా అంటారా. ఇది అట్నే ఉంది నా పరిస్థితి. 4 సంవత్సరాలు చుట్టుపక్కల ఉన్నాం, ఒక 1-2 మైల్ డిస్టెన్స్ ఉంది కదా చూడలేకుండా. ఇప్పుడైతే జస్ట్ 1/2 మైల్ అంటే ఒక 1/2 మైల్ డిస్టెన్స్ అనుకో, అంతే 1/2 మైల్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, మీకైతే జూమింగ్ చేస్తున్నా. బ్రిడ్జ్ అయితే అనిపిస్తుంది. ఇది సేమ్ డిస్టెన్స్ ఉంటుంది బ్రిడ్జ్. ఇది పొకేప్స్ నుంచి ఐలాండ్ కనెక్ట్ అవుతుంది. ఈ వాక్వే బ్రిడ్జ్ కింద సేమ్ పొకేప్స్ నుంచి ఐలాండ్కి అయితే కనెక్ట్ అవుతుంది అంటే చూసినా. ఇంకొక బోర్డు దీనికి ఒక మ్యాటర్ ఉంది, అది మీకు చూపిస్తా. క్వశ్చన్ అయితే మర్చిపోకండి. చూసిన కింద అయితే రోడ్ అయితే ఉంది, వెహికల్ పోతున్నాయి అయితే చిన్నగా అనిపిస్తున్నాయి. వీడియోలు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా నాకైతే చిన్నగానే అనిపిస్తున్నాయి. మళ్ళీ ఫోన్ అయితే నేను బయటకి అయితే పెట్టట్లేదు, ఎందుకంటే చలి మాత్రం ఘోరంగా ఉంది. మొత్తం షో అవుతుంది చేతులు మాత్రం. అందుకే నేనైతే బయటకైతే పెట్టట్లేదు అనమాట. యాక్చువల్గా ఫోన్లో ఛార్జింగ్ పెద్ద ఛార్జింగ్ ఏం కనిపిస్తలేదు. వీళ్ళైతే జాగింగ్ చేస్తున్నాం. ఫోన్ ఛార్జింగ్ అయితే క్లియర్ అయితే ఏం కనిపిస్తలేదు ఈ ఎండకి. ఏం చెప్తున్నా నాకైతే ఫోన్ అయితే ఛార్జింగ్ లేదు, ఫుల్ ఇచ్చామని. అది పొద్దున నుంచి కొంచెం ఎడిటింగ్ చేసుకుంటే ఫోన్ అయితే 50% వచ్చింది, ఎక్కువ అయిపోతుంది. నేను వీడియో మొత్తం రికార్డింగ్ అయితే రాలని చెప్పి నేను అనుకున్నా. మాకైతే చాలా దూరంగా రాలేదు. కింద అయితే రైల్వే స్టేషన్ ఉంది, అది చూపిస్తాను మీకు. మాకైతే ఇప్పుడు కరెక్ట్గా రివర్ ఎంట్రన్స్కి వచ్చినట్టును మీకు అది చూపిస్తా, క్లియర్ చూపిస్తా.
చూసిన ఫ్రెండ్స్ మళ్ళీ అయితే స్వించ్ అయితే స్టార్ట్ అయింది మొత్తం. ఇది మళ్ళీ కొంచెం దూరం ఉంటుంది, తర్వాత అయితే మళ్ళీ ఆగిపోతుంది. గ్యాప్ వస్తుంది మీకు అయితే, అప్పుడు రివర్ అయితే క్లియర్ చూపిస్తా. వీడియో మాత్రం చూపిస్తా కానీ ఎండింగ్ వరకు అయితే ఫోనింగ్ ట్రై చేస్తా. ఎంత టైం పడుతుంది ఏమో తెలియదు. మీకైతే చాలా మంది సైక్లింగ్ చేస్తారు అనమాట, సైక్లింగ్ జాగింగ్ రన్నింగ్ అన్నీ చేస్తుండ్రు. మీకు మధ్య మధ్యలో కింద స్పీడ్ లిమిట్ కింద అనిపిస్తుంది. మొత్తం స్పీడ్ లిమిట్ కింద అనిపిస్తుంది మధ్య మధ్యలో. మీకు అడిగిన ఒకసారి స్పీడ్ లిమిట్ ఏంటో నేను అనేది ఎక్కడ అయితే స్కిప్ చేయగానే వీడియో నేను ఎక్కడ మిస్ అవ్వకుండా మీకు చూపించడానికి ట్రై చేస్తా. ఒకవేళ మధ్యలో ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం మాత్రం మనకు పవర్ బ్యాంక్ ఉంది, దాన్ని కనెక్ట్ చేసి ఫోన్ ఛార్జింగ్లో ఎత్తే రికార్డింగ్ చేసి చూపిస్తా. చలి మాత్రం ఘోరంగా ఉంది. ఇందాక వస్తున్నాను, చలి మాత్రం వేరే లెవెల్ ఉంది. జాకెట్ వేసుకున్నాం కానీ నాకు కొంచెం హెవీ జాకెట్ కాదనమాట. ఇంకా అట్లా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చాను. జస్ట్ నార్మల్గా వాకింగ్ చేద్దాం అనుకున్నాం. కింద అయితే మీకు రైల్వే ట్రాక్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇదైతే రైల్వే స్టేషన్. మన రైల్వే ట్రాక్ పక్కన రోడ్ అనమాట. రైల్వే స్టేషన్ ఇటుంటుంది, మీకు అది చూపిస్తా. రైలు కింద ఉంటాయి ఇవన్నీ ఆల్మోస్ట్ లోకల్ ట్రైన్ అనమాట, లాంగ్ డిస్టెన్స్ అయితే కావు. ఇది పోకెట్స్ రైల్వే స్టేషన్. ఇదైతే పోకెట్స్ రైల్వే స్టేషన్ పక్కన కనిపిస్తుంది. అయితే రివర్ అనమాట, అచ్చన్ వ్యాలీ రివర్. మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీకైతే తెలిసిపోతుంది మొత్తం. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. మన మైక్లో కింద ఛార్జింగ్ లేదు, మైక్ అది ఛార్జింగ్ ఇచ్చామని అది కేస్ ఛార్జింగ్ లేదు. కేస్ ఛార్జింగ్ ఫుల్ లేకపోతే మళ్ళీ అది ఎంతసేపు వస్తుందని తెలియదు. డిస్టర్బెన్స్ రావచ్చు మధ్యలో కొంచెం, ఏమనుకోకండి. మీకైతే క్లియర్గా అయితే చూపిస్తా. క్లియర్ అయితే చూపిస్తాను నేను, మీరైతే చూడాలి మొత్తం. మీకు ఈ ఫ్రెంచ్ అనిపిస్తుంది కాదు, మీకు ఏమర్థం అయితే ఫ్రెంచ్ పోయినాక అయితే మీకు క్లియర్ చూపిస్తా. మొత్తం నేనైతే అన్ని బోర్డులు కవర్ చేసి వాటి మీద మ్యాటర్ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. నేనైతే మిస్ కాకండి. నేను అడిగిన క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, మొత్తం మీరు మొత్తం అయితే చూసి అయితే కామెంట్ చేయండి. చూస్తున్నా ఎంత పెద్ద ఉన్నా పోతా ఉంటే వస్తూ ఉంది. ఓన్లీ బ్రిడ్జ్ మాత్రమే 1.7 మైల్స్ ఉంది. ఇంకా అర్థం చేసుకోండి, 3.4 మైల్స్ అయితే రాన్పోన్ అయితే 3.4 మైల్స్ అయితే అవుతుంది అనమాట. రాన్పోన్ మొత్తం కలిపి 4.5 మైల్స్ అయితే నాకు తెలుసు రాన్పోన్ డిస్టెన్స్. మిగతా అది మొత్తం అయితే క్లియర్ అయితే చూపిస్తా. నెక్స్ట్ పార్ట్లో ఏమొస్తుంది మీకు అలా ఇట్లా అడిగినా మీకు నెక్స్ట్ పార్ట్లో వచ్చేస్తుంది. నేను నైట్ వ్యూ మాత్రం థర్డ్ పార్ట్లో ఎడిటింగ్ ట్రై చేస్తా. మిస్ కాకండి వీడియోస్. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ ఎడిటింగ్ ట్రై చేస్తా. పక్కన ట్రైన్లు అయితే అవుతున్నాయి, ట్రైన్ సౌండ్ అయితే వస్తుంది. ఎందుకంటే చూపిస్తే ఇక్కడ అయితే ఒక షిప్ అయితే అవుతుంది, మీకు అది కనిపిస్తుంది కదా, నీళ్ళ షిప్ అయితే అవుతుంది. అది కంటైనర్ ఉంటుంది. మీకైతే ఇది ఫ్రెంచ్ అయితే క్లోజ్ అవుతుంది, అది నుంచి మీకు క్లియర్ చూపిస్తా. ఆ ట్రైన్లో మనకి ఎందుకు ఆ ట్రైన్లో ఎట్లా మీకు చాలా వీడియోలు చూపించా.
వీలైతే ఒకసారి మళ్ళీ చూపిస్తా. నెక్స్ట్ ఇంకో వీడియోలో ట్రైన్ అయితే క్లియర్. ఇప్పుడైతే మా అయితే మీకు చూపిస్తే ఇదైతే గేట్లు ఉన్నాయి. ఇక్కడికైనా గేట్లు ఉన్నాయి. అసలు ఆ గేట్లు ఏంది సంగతి అని చెప్పి చూద్దాం. ఇంకా మంచిగా కూర్చొని ఫోటోలు కింద దిగవచ్చు. ఇక మొత్తం క్లియర్ మ్యాటర్ ఉంది. మీకైతే జూమింగ్ చేసేట్టు చూపిస్తే దగ్గరికి. మొత్తం కింద మ్యాటర్ అయితే మొత్తం క్లియర్ ఉంది. బ్రిడ్జ్ గురించి రివర్ గురించి మొత్తం ఉంది. అదే షిప్ అయితే ఇటే వస్తుంది. ఏదో కంటైనర్ లెక్క ఉంది. కంటైనర్ షిప్ లెక్క ఉంది. ఇది మరీ పెద్దగా అనుకున్నా, చిన్న కంటైనర్ షిప్ ఇది. ఇటే వస్తుంది. ఎంత స్పీడ్లో వస్తుందో చూస్తున్నా. అది ఎంత స్పీడ్లో వస్తుందో స్లో మోషన్ రికార్డింగ్ చేసినట్టుంది. ఇంకా అది స్లో వస్తే మాత్రం అసలు మనకి కలుతున్నట్టుగా అనిపినట్టుంది. చూసినా క్లియర్ అనిపిస్తుంది వీడియోలో అయితే. ఇప్పుడు అనిపించేది మొత్తం అయితే ఇది హడ్సన్ వ్యాలీ రివర్ అనమాట. మొత్తం ఇదంటే హడ్సన్ వ్యాలీ రివర్. అచ్చైకి ఉంది మీకు వాక్ హడ్సన్ వ్యాలీ బ్రిడ్జ్ కింద చూపిస్తా. ఇప్పుడు మా ఉన్న వాక్ బ్రిడ్జ్ వెహికల్స్ కింద చూపిస్తాను మీకు. పక్కన ఉంటే అడిగిన చూపిస్తా. ఇదో మీకు తెలిసిన ఇది బైనాక్యులర్స్. ఇది మొత్తం 360 డిగ్రీస్ వ్యూ చూడండి. ఇంకా అది కెమెరా అయితే ఉపయోగించాలి అనుకున్నా కానీ అయితే లేదు, అది క్లియర్గా అనిపిస్తలేదు అని చెప్పి మీకు చూపించలేదు. ఇప్పుడైతే ఇది ఇంకొక బోర్డు అనమాట. ఇందులోకి ఏదో మ్యాటర్ ఉంది. వీడియో అది చూసుకోండి. ఇదైతే ఫస్ట్ నేను ఇది గేటే అనుకున్నా, కానీ ఇది మొత్తం కరెంటుకి సంబంధించి ఉంది. ఇది ఫోన్ అయితే బయటకు పెట్టాలో గాలి కట్టి వస్తుంది. మీకైతే అదైతే రివర్ అయితే చూపించాను. ఇప్పుడు మీకైతే ఇప్పుడు ఇటుకైనా రివర్ చూపిస్తుంది. కానీ ఇది మొత్తం హడ్సన్ వ్యాలీ రివర్ అనమాట. మీకు అటు అనిపించేది మొత్తం హడ్సన్ వ్యాలీ బ్రిడ్జ్ అనమాట. అదేమో దాంట్లో కార్లు అవి పోతాయి. మీకు కనిపిస్తుందో లేదు, దాంట్లో కార్లు పోతున్నాయి. కార్లో పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ పోతాయి. చలి మాత్రం ఘోరంగా ఉంది. చూస్తున్నా మొత్తం మ్యాటర్ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ ఉన్నాయి. దేనికి లేదు. మొత్తం మధ్యలో సేఫ్టీ లైట్లు అవన్నీ ఉన్నాయి. చూస్తున్నా ఇది బ్రిడ్జ్ కనెక్ట్ అనమాట. నోటీస్ వార్నింగ్ ఉన్నాయి. మీకు ఇంట్లో అనిపిస్తుంది మొత్తం. ఇది మా ఉన్న వాక్ బ్రిడ్జ్ అనమాట. మీకు అట్లా అనిపించేది మొత్తం హడ్సన్ వ్యాలీ బ్రిడ్జ్. అది ఓకే లేదా బోర్డు మీద దాని ఫోటో ఉంటే అడిగిన చూపిస్తాను క్లియర్గా. చూస్తున్నా రివర్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మీకు కొంచెం జూమింగ్ చేసి చూపిస్తా. చూసినా ఎంత పెద్దగా ఉందని. మీకైతే కనిపిస్తుంది వచ్చి తగ్గిన కాళ్ళు పోతున్నాయి. అయితే మొత్తం మాకు విజయ్ కొండలకు పోతున్నట్టు ఉంటుంది. మొత్తం చుట్టూ అయితే కొండలు మొత్తం. అసలు వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది, క్రేజీ ఉంది. ఇంకా మనం ఫాల్ టైం స్ప్రింగ్ టైంలో వస్తే మొత్తం ఇంకా వేరేలో ఉంటుంది. ఆకులు గ్రీన్గా అసలు వేరే లెవెల్ ఉంటుంది. అది ఎట్లుంటుంది మీకైతే వీడియో అయితే చూపిస్తా. ఫొటోస్ ఉన్నాయి, అవి అయితే చూపిస్తా. జూమ్ చేసిన ఇంకా చాలా దూరం పోవాలి. మనం చాలా దూరంగా రాలేదు.
చూసిన ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇదైతే అచ్చం వ్యాలీ వ్యూ అనమాట. మేము మొత్తం చూపిస్తా, A to Z క్లియర్ చూపిస్తా. మొత్తం ఎక్కడ మిస్ కాకుండా వీడియో అవుతుంది కానీ నేనైతే క్లిప్స్ ఏంటంటే మొత్తం కంటిన్యూగా వీడియో అయితే చూస్తాను. నేను మధ్య మధ్య స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ రికార్డింగ్ చేస్తాను. ఇక్కడ కాదని బోర్డు ఉన్నాయి, ఆ బోర్డులో ముట్టుకోవద్దని. కింద అయితే సేఫ్టీ ఉన్నాయంటే ఎక్కడికాక సెక్యూరిటీ వెహికల్స్ అయినా పోతుంటాయి ఎప్పటికప్పుడు. అయినా అనిపిస్తుంది చూస్తా వెహికల్స్ ఎట్లుంటాయి అని. వీడియో మొత్తం నేను కంటిన్యూ ఎందుకు రికార్డ్ చేస్తాను అంటే మధ్యలో ఎప్పుడైనా మధ్యలోకైనా సెల్ ఆఫ్ అయింది అనుకో మొత్తం రికార్డింగ్ చేసి క్లిప్స్ అయినా పోతుంది. రికార్డింగ్ ఏంటంటే ఎవరికైనా మొత్తం పోతుంది, సేవ్ కాదు. అదే నా భయం, అట్లా సేవ్ అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ బ్రిడ్జ్ స్టార్టింగ్ పోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ టైం పడుతుంది. అందుకే మీకు అట్లా చూపిస్తలేను. చూసిన ఫోన్ అయితే బయటకు పెట్టి క్లియర్ అయితే చూపిస్తున్నా. మనకి గింబల్ ఉంది కాబట్టి సెట్ అవుతుంది, సెల్ఫీ స్టాండ్ ప్లస్ గింబల్. కానీ మళ్ళీ బయటికి ఎందుకు పెట్టట్లేదు అంటే ఫుల్ చలి ఉంది, చలికి అయితే చేతులు వణుకుతున్నాయి. చేతులు వణికేసరికి ఫోన్ కింద షేక్ అవుతుంది, ఏదో కింద ఆడుతుంది కొంచెం భయం ఉంది. అందుకే అయితే నేనైతే బయటకి అయితే పెట్టట్లేదు, ఫోన్ మళ్ళీ బయటకి అయితే పెట్టట్లేదు. చూసిన ముందు మొత్తం వాకి అంట. ఆల్మోస్ట్ మీకైతే అన్ని బోర్డులో మీద ఉన్న మ్యాట్ అయితే క్లియర్ మీకు కవర్ అయితే చూపిస్తున్నా. ఇది అచ్చం వ్యాలీ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. మన గంగా కావేరీ కృష్ణ ఉన్నట్టే చాలా పెద్దగా ఉంటుంది. ఎన్నో ఏరియాలు కనెక్ట్ అవుతాయి. ప్రతి ఒక్క బోర్డు మీద సంథింగ్ మ్యాటర్ ఉంది. నేనైతే అన్ని క్లియర్ అయితే చదవట్లేదు, జస్ట్ రికార్డింగ్ చేసుకుంటూ పోతున్నా. తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి అయితే చదువుకున్నాం మనం. ఇంకా చలి మాత్రం ఘోరంగా ఉండిపోయింట, చదివే టైం అయితే మనకి లేదు. కింద అయితే మొత్తం దీని దానికి అయితే సపోర్టింగ్ అయితే గట్టిగా పెట్టిను. ఇదైతే స్కేల్ అనమాట, అవతలకి చూస్తే అనిపిస్తుంది స్కేల్. అది నీళ్ళు ఎంత అవుతుంది ఏదైనా ఇందాక మనం చూసిన చిప్ అయితే ఎంత దూరం పోలేదు మీకు అనిపిస్తున్నా. జస్ట్ అది వాగ్వే బ్రిడ్జ్ దాటిందంటే మన వాగ్వే బ్రిడ్జ్ దాటి అది అర్థం కాలి రోడ్ బ్రిడ్జ్ అయితే దాటిందనమాట. ఇప్పుడు స్పీడ్ లిమిట్లు ఉన్నాను అది చూపిస్తా. ఈరోజు దాన్ని 10 స్పీడ్ లిమిట్ అని ఉంది. ఇది అది ఓన్లీ మళ్ళీ సైక్లింగ్కి మాత్రమే. సైక్లింగ్కే 10 అని ఉందంటే ఇంకా బైక్లో వీటికి అసలు లిమిటే ఉండదు. లిమిట్ ఉందంటే చాలా తక్కువ, ఒకటో రెండు ఉండేటట్టు ఉంది. మీకు కింద చూసాను, ఇదైతే ఇది అర్థం కాలేదు బ్రిడ్జ్ అనమాట. ఇది కన్స్ట్రక్షన్ చేసే టైం మొత్తం కన్స్ట్రక్షన్ అయినాక ఎట్లుందని కదా ముందు బోర్డులలో ఉంటుంది, చూపిస్తా. యాక్చువల్ ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను, కుదరట్లేదు. ఈ చలికి నగలేకపోతున్నాను, కాళ్ళు అయితే వస్తున్నాయి ఘోరంగా. ముందరైతే మన ఇది US ఫ్లాగ్ అయితే ఉంది. మా నాన్న ఎందుకంటే ఈ కంట్రీలో ఉన్నాం కదా, మా నాన్న బెస్ట్. ఇంకా వాళ్ళకైనా వీడియోలు చూస్తారు, కొంచెం తేడా వచ్చాను మా ఇక అంటే మన సంగతి. మాట్లాడితే జాగ్రత్త మాట్లాడాలి. మా ఎక్కువ గురించి మాట్లాడినా, ఈ కంట్రీ గురించి మాట్లాడినా, ఏ కంట్రీ గురించి మాట్లాడినా మనం తెలియదు, ఏది మాట్లాడకూడదు, జాగ్రత్త మాట్లాడాలి. మనం ఏ వీడియో తీస్తున్నామో మెయిన్గా అదే వీడియో గురించి మాట్లాడాలి.